లిటిగేషన్ తగ్గించడానికి, లేకపోతే ప్రతి ఒడు కింద కోర్టులు వేసేసి అది గంటకి తీసుకొస్తే ఓ జిల్లా జడ్జి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా అది వ్యాలిడిటీ కాదా, మళ్ళీ కింద కోర్టుకి వెళ్ళగలుగుతాం ఆ స్థాయిలో దానికి ఇచ్చిన తర్వాత? దానికి అలా రిక్వెస్ట్ చేస్తున్నారు, దాన్ని పరిశీలిద్దామని చెప్పాము. అది దాన్ని డిస్కషన్. కేవి తిరగకుండా ఉండడానికి ఇది వేదతో చెప్పేది. ఎస్, యూ సెడ్ వాట్ ఈస్, యూ సెడ్ దట్ ఇస్ కరెక్ట్, 100% ఫ్యాక్ట్. ఆ లిటిగేషన్ డివైడ్ చేయడానికి ఇది. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు వేసేస్తున్నారు, ఇది తిరగాలి అని ఈ ఉద్దేశం. ఒక సర్వే జరిగిన ఎప్పుడు ఎందుకు ఇప్పుడు వస్తున్నాయి? ఎప్పుడో మనం బ్రిటిష్ కాలంలో సర్వే ఉండబట్టి ఎక్కడ వస్తున్నాయి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ప్రతి గ్రామాన్ని సర్వే చేస్తున్నాము ఫేస్డ్ మేనర్లో. ఫస్ట్ ఫేజ్ అయింది, సెకండ్ ఫేజ్ కంటిన్యూ అవుతుంది. అలాగే అర్బన్లో కూడా చేస్తాం. ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఆ ఇద్దరు డిస్ప్యూట్ తేలితేనే తప్ప దాన్ని ఎల్పీ ఇవ్వం, ల్యాండ్ పోస్ట్ సర్టిఫికేట్ ఇవ్వం. అది తేలాలి. అది తెలియని తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎలాగా? ఈ రోజు నువ్వును మీ అక్క కలిపి మా ఉపనాశనం వచ్చి అని చేసేస్తారమ్మా. నువ్వు చేసిన తర్వాత ఎల్లుండి మళ్ళీ కోర్టుకు వెళ్తాంటారుగా, మళ్ళీ దుర్బుద్ధి తప్పు కదా అది. అది కోర్టుకు వెళ్ళొచ్చు, హైకోర్టుకి. ఎందుకు డిస్ట్రిక్ట్ కోర్టు కాదు బాసు, గవర్నమెంట్ ఎవరైనా చేసుకోవచ్చు. అమరావతి కాదు బాబు అంటే నీకు అదే కదా వచ్చింది. ఏమంటాడు పవన్ కళ్యాణ్ అవగాహన నేను మనిషితో ఏం మాడుతావు? పవన్ కళ్యాణ్ మ్యాండేటరీ ఏంటి? పవన్ కళ్యాణ్ రెగ్యులేటరీ అథారిటీయా? అవగాహన మాట్లాడితే చెప్తే తెలుస్తుంది. చంద్రబాబు చెప్పమన్న మాట కొద్దిగా ముఖ్యమంత్రి చేస్తా కాబట్టి చెప్తాం. ఏటైనా సంగతి 14 సంవత్సరాలు ఏడు చేస్తామని చెప్తాను. తెలిసి మాట్లాడుతుందని ఏం చెప్తావు? నిన్న భాష మాట్లాడే భాషకు నువ్వు అంగీకరిస్తావా? భాషకి నీ పత్రిక అంగీకరిస్తుందా? భాషని ప్రజాస్వామ్యం ఎవరైనా అంగీకరిస్తాడు ఆ భాషని? మాత్రం కుటుంబాలతో ఉన్న వాళ్ళు, అన్నం తింటున్న వాళ్ళు ఎవరైనా హర్షిస్తారు ఆ భాషని? ఎక్కడికి వెళ్తుంది? అలాంటి వాళ్ళకి వచ్చి మళ్ళీ మనం సమాధానం చెప్పాలా? సర్వే అయిన తర్వాత అప్పీల్ ఉంటుంది. అప్పీల్ హీరింగ్, పబ్లిక్ హీరింగ్ ఉంటుంది. పబ్లిక్ హీరింగ్ అయిన తర్వాత అప్పుడు అబ్జెక్షన్స్ ఏమైనా వస్తే ఆ పబ్లిక్ అయిన తర్వాత అప్పుడు యాక్ట్లోకి వెళ్తుంది. ఆ ఊరు యాక్ట్లోకి వెళ్తుంది. అంతవరకు వెళ్తుంది. అయినప్పుడు యాక్ట్ లేదు, ఇప్పుడు యాక్ట్ పోర్సు లేదు. అయినప్పుడు యాక్ట్ పోర్సు లేదు. ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ అవుతుంది 100%. ఎల్పీఎస్ దాని ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ ప్రొసీజర్ అంతా కూడా మన